హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 30 జనవరి 2024 అంటే మంగళవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు మంగళవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే మండే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి న్యూస్ మీద డిపెండ్ అయ్యి అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ట్యూస్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది కొంతవరకు పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంతవరకు పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే సోలార్ పవర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. సో బ్యాటరీస్ కంపెనీ స్టాక్స్, సోలార్ పవర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో కూడా ఏవైతే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, అలాగే ఇంకా ఐఆర్సిటిసి, సో ఇలాంటివి అన్నీ కూడా, అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అన్నీ కూడా, బిహెచ్ఎల్ కూడా ఇలాంటివి, సో ఇలాంటివన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీల స్టాక్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, అలాగే ఇంకా ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, సో ఇలాంటివన్నీ కూడా అప్ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది. ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అప్ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్ కంపెనీల స్టాక్స్, ఐటీ కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది మంగళవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్, స్పిరిట్స్ స్టాక్స్ ఇవి, ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే సిల్వర్ ప్రైసెస్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఇవి, ఇంకా గోల్డ్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.